హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలామంది యూట్యూబ్ ఛానల్ మీద అయితే బేస్ అయి ఉన్నాము. అది ఎంటర్టైన్మెంట్ కోసం కావచ్చు, హాబీ కావచ్చు, ప్యాషన్ కావచ్చు, ఆర్ పబ్లిసిటీ కోసం కావచ్చు, లేకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు. వేస్ అనేది ఎవరి మైండ్ సెట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. బట్ అయినా చాలామంది చేస్తున్నాము. బట్ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న కారణం ఏంటంటే, తెలియని వాళ్ళు దీంట్లో అయితే ఎట్లా వస్తుంది, ఇలా చేస్తే ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అనే గ్రోత్ కోసం చాలామంది చాలా చాలా ట్రైల్ చేస్తూ అందరిని అడుగుతూ చేస్తూ ఉంటారు. అది కామన్గా నేనైనా ఒక టైంలో స్టార్ట్ చేసే ముందు ఒకరిని అడిగి తీసి చేస్తుందాన్ని, అది వేరే విషయం. నెక్స్ట్ నేను మొన్న ఒక వీడియో అయితే చూశాను. మానిటైజేషన్ ఎలా అవ్వాలి, ఇది ఇట్లా అవ్వాలి, మీరు ఇట్లా చేసుకుంటే ఎట్లా అవుతారు, అట్లా అవుతారు అంటూ తెలియని వాళ్ళకి తెలియజెప్పేవి ఒక వీడియో అనమాట. ఇలాంటి వీడియోస్ వస్తుంటే జనరల్గా అప్పుడప్పుడు ఎప్పుడైనా క్యాజువల్గా చూస్తుంటాను. అయితే మొన్న చూసిన వీడియో వచ్చేసేసి అంతా కూడా వ్యూస్ పెరగడం కోసం టాపిక్ పెంచుకుంటా 20 మినిట్స్ 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్ చెప్పుకుంటూ వెళ్ళారే తప్ప దాంట్లో అసలు కాంటెంట్ లేదు. మెయిన్ మెసేజ్ ఎవరైతే ఏదైతే చెప్పాలనుకున్నారో అదైతే లేదు. చెప్పిన ఒక పాయింట్ 2 పాయింట్స్ కూడా అది ఫేక్ ఉంది దాంట్లో నేను చూసిన వీడియోలో. సో అంటే ఇలా చెప్పే వీడియోలు చేసే వాళ్ళందరూ ఫేక్ అని కాదు, నేను చూసిన వీడియో అయితే ఆ రోజు అలా ఉంది. నేను అనుకున్నాను నిజంగా ఇదే ఫాలో అయితే కనుక అందరూ ఇబ్బంది పడతారు కదా, తెలిసి తెలియక గబుక్కున ఇలా ట్రై చేసి ఇదే నిజం అనుకుని తెలియని వాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు కదా అని అనిపించింది నాకు. సో ఏంటంటే మనం ఏదైతే వర్షన్లో మనం చేసుకుంటున్నామో మనకు తెలిసినట్టు మనకు చేతనైన విధంలో మనమైతే వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నేను కొత్తగా స్టార్ట్ చేసిన అమ్మాయినే. సో ఎవరం పుడుతూనే అన్నీ నేర్చుకోము. మనం వన్ బై వన్ స్టెప్ మనమే తెలుసుకుంటాము. మనమే ఏదో ఒకరోజు సక్సెస్ అనేది రీచ్ చేస్తాము. అలా అని చెప్పి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోకూడదు, మనం తెలుసుకోకూడదు అనేది కాదు. చూసిన ప్రతి ఒక్కటి, విన్న ప్రతి ఒక్కటి ఫాలో అవ్వటం అయితే కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. అది 100% రైట్ అని అనుకుంటే అని నా ఒపీనియన్. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను.